దేవుడు గత జనవరి మాసం అంతా కాచి కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలోనికి మనల్ని నడిపించి మన జీవితాన్ని, మన ఆయుష్ను పొడిగించిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కూడా వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలకు అందరికీ, దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులకును అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. బయట వంట చేస్తున్న బిడ్డలకు అందరికీ వందనాలు. రైట్, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇటు బల్లారాధన, ఇటు నూతన ఆత్మలు పుట్టినరోజు. ఈరోజు చాలా సంబరం నాకు. ఇటు శరీర సంబంధమైన కొడుకు పుట్టినరోజు, శరీర సంబంధమైన కుమారుడు సంతోషం, ఇటు ఆత్మీయ పిల్లలు పుట్టిన సంబరము. దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యకు కలుగునుగాక. రెండు ఏకదాటిగా నిలబడడం. ఇటు శరీర సంబంధమైన పిల్లలు, ఇటు ఆత్మ సంబంధమైన పిల్లలు, వీరి పుట్టుకను సందర్శించుకొని ఆత్మదేవుడు మాట్లాడుతున్న చాలా కీలకమైన మాటను గమనించండి. ఈ మధ్యాహ్న వేళలో, ఈ నెల మొదటి వారంలో నీ మేలు కోరి మాట్లాడుతున్న మాట, నీ క్షేమాన్ని కోరి మాట్లాడుతున్న మాట, దేవుని దగ్గరికి వచ్చినవాడు, దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చినవాడు, దేవునితో ఉండాలని ఆశపడేవాడు ఎవరైనా కానీ, ఎలా ఉంటే నువ్వు దేవునితో ఉండగలవు, ఎలా ఉంటే నువ్వు దేవునితో అనుసంధానము చేయబడగలవు, ఎలా ఉంటే దేవుని మహిమను ధరించుకోగలవు, ఎలా ఉంటే దేవుడుండే స్థలములో నువ్వు ఉండగలవు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తున్న నీవు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. ఆయన చెప్పినట్లుగా నువ్వు ఉండకపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ఆయన చెప్పినట్లు వింటే ఆయన దగ్గరికి వెళ్తావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పినట్లు వింటే యుగ యుగాలు ఆయనతో ఉంటావు. ఆయన చెప్పినట్లు వినకపోతే ఆయనతో ఉండే భాగ్యాన్ని, ధన్యతను కోల్పోతావు. మరి ఎలా ఉంటే ఆయనతో ఉంటావో తెలుసా? రండి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అపోస్తులు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తూ చదవండి. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలు. ఎలా ఉంటే నువ్వు దేవునితో ఉంటావు, ఎలా ఉంటే దేవుడితో నువ్వు ఎత్తబడగలవు, అసలు ఎలా ఉంటే నీకు దేవునికి సంబంధం కలిగి ఉంటుంది. దేవుడు చెప్పినట్లు వింటేనే దేవుడికి నీకు కనెక్షన్. దేవుడు చెప్పినట్లు వినకపోతే దేవుడికి నీకు సంబంధమే ఉండదు. నువ్వు ఎవడవో నాకు తెలుపో అంటాడైనా. నువ్వు ఎవడవో నాకు తెలుసు. అదేంటయ్యా సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ ఒకసారి ముఖం చూపేకి, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ వచ్చలే నేను, సంవత్సరానికి ఒకసారి అమెరికానికి ఒకసారి నేను.
అంతటి తలుపు వేయబడను. తలుపు కొడుతున్నారు. అయ్యా, ఇంతసేపు వాళ్ళతో ఉన్నామయ్యా, ఇంతసేపు వాళ్ళతో ఉన్నామయ్యా, మేమయ్యా వారితో అన్నమాట, మీరు ఎవరో నాకు తెలియదు. ఏంటి ఇంత కఠినమైన మాట? అటు చెప్తున్నారు కదా ఎవరో. అంతసేపు 10 మంది కలిసి కుసోట పండుకున్నారు కదా, అంతసేపు 10 మంది పెళ్లి కుమారుడు వస్తున్నాడన్న విషయాన్ని గ్రహించారు కదా. అట్లా చెప్తున్నారు, నేనయ్యా, నేను. సరే, నువ్వే అయితే ఏంటి ఇప్పుడు? తలుపు తీయ్యా. ఆ ఒక్క మాట అడగమాక. ఇన్ని చెప్పటానికి అవకాశం ఉందే, నేను వస్తున్నానని తెలుసుకున్నావే, పెళ్లి కుమారుడు వెయిట్ చేస్తున్నాడన్న స్వరాన్ని విన్నావే, నిజంగా నీవు నా బిడ్డవైతే బయట ఎందుకున్నావు? మళ్ళా ఎందుకు తలుపు బయట ఉన్నావు? నా బిడ్డలు తలుపు లోపల ఉన్నారు. మీరు ఎవరో నాకు తెలియదు అంటాడాయన. దేవుడు చెప్పినట్లు వినకపోతే దేవునికి నీకు సంబంధం బొత్తిగా ఉండదు. నీవు నిజంగా దేవుని కుమారుడివి, కుమార్తెవైతే నీ దేవుని మాట నువ్వు తూచ తప్పకుండా పాటిస్తావు. నీ దేవుని మాట నువ్వు వింటావు. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట, నాతో ఉండటానికి వచ్చావా? నేను కావాలని వచ్చావా? యుగ యుగాలు నాతో ఉండాలని కోరిక నీకుందా? అయితే అది ఎలా తీర్చబడతాదంటే, ఒకడు క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఉంటే వాడు నాతో ఉండిపోతాడు. ఒకటి చప్పట్ల బిగ్గర యేసయ్యకి. ఒకడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి. అపోస్తలులకు ఆత్మ ప్రత్యక్షత, పేతురుకు దేవుడిచ్చినటువంటి దైవ ప్రత్యక్షత, ఈ దీనుని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతున్న ప్రత్యక్షత. నువ్వు దేవునితో ఉండాలని వచ్చావా? దేవుడు కావాలని వచ్చావా? చనిపోయిన తర్వాత నిత్యత్వం వెళ్ళాలని వచ్చావా? అయితే ఒక పని చేస్తే నీవు నా కుమారుడివి, కుమార్తెవి కాగలవు, లేకపోతే కాలేవు. ఏం చేయాలయ్యా? క్రొత్తగా జన్మించిన శిశువులాగా నువ్వు అయిపోవాలా. ఏంటన్నా అర్థం కాలేదు. దీనికి దానికి పోలికేందన్నా? దీనికి దానికి పొత్తు ఏంటన్నా? యేసయ్యతో ఉండాలా, యేసయ్యతో చేయాలనేది బాగానే ఉంది. యేసయ్యతో ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలన్నది ఏంటి? యేసయ్యతో ఎలా ఉండాలో చెప్తున్నావు, అంతలోనే కొత్త శిశువుని పోలి ఉండాలని చెప్తున్నావేంటి? మీరు బాగా గమనిస్తే ఒక పోలికను చెప్తున్నాడు పేతురు. నీవు నిత్యత్వం చేరాలన్నా, నిత్యుడగు తండ్రితో ఉండాలన్నా, నిత్యము ఆయనతో ఏకమై ఉండాలన్నా, ఆ శిశువును, అప్పుడే జన్మించిన శిశువు వైపుకు ఒకసారి చూడు. See at newborn baby. Once look there. ఒకసారి నీ దృష్టితో వెళ్ళిపో. ఎవరి వైపుకు? ఎవరి వైపుకు? మరి ఒక్కసారి ఆ పాపను తీసుకున్నా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఉదాహరణగా చెప్తున్నా. ఎవరిని చూడమన్నాడు? యేసయ్యతో ఉండాలి అంటే, యేసయ్యతో ఉండాలి అంటే, యేసయ్యను చేరాలి అంటే
యేసయ్యతో యుగయుగాలు బ్రతకాలి అంటే ఎలా ఉండమంటున్నాడు? ఎవరి వైపుకు చూడమంటున్నాడు? మీరు కొత్త పిల్లలు ఎప్పుడు చూడలేదని, అప్పుడే పుట్టిన పిల్లలు ఎట్లుంటారో మీకు తెలియదని మీరు పిల్లల తల్లులు కాదు. అందుకని మళ్ళీ పిల్లోని తీసుకొని వచ్చారు. ఎప్పుడో నా పిల్లోని చిన్నప్పుడు చూశాను. ఎప్పుడు వానికి మూతికి మిసాలు అన్ని గడ్డలు తెల్లాలు అన్నీ వచ్చాయి. ఎవరిని చూడమంటున్నాడు యేసయ్యతో ఉండాలి అంటే? ఇదిగో ఒక్కసారట యేసయ్యతో నువ్వు ఉండాలి అని ఆశతో వచ్చే నీ ఆశలు అడియాశలు కాకుండా ఉండాలి అంటే ఎవరి వైపుకు చూడాలట? ఈయన వైపుకు చూడడానికి యేసయ్యతో ఉండడానికి సంబంధం ఏంటి? చూసినారు కదా, కొత్త పిల్లోడు, అప్పుడే పుట్టినోడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నీవు యేసయ్యతో ఉండాలి అంటే, యేసయ్యతో చేరాలి అంటే కొత్తగా జన్మించిన శిశువు వైపుకు చూడు. నూతనంగా జన్మించిన శిశువును ఒకసారి చూడు. ఇప్పుడు చూసినారా? ఏం చూసినారు? ఏం చూసినారు? భౌతిక శరీరాన్ని మాత్రమే చూసావు. భౌతిక పోలికనే చూసావు. చూడమన్నాడు అంటే ఆ శిశువులో నుంచి నేర్చుకోవలసినవి ఏదో ఉన్నాయి. ఆ శిశువులో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏవో ఉన్నాయి. అక్కడ ఏదో మర్మయుక్తమైన మాట దాగి ఉంది కాబట్టి ఎవరి వైపుకు చూడమంటున్నారు? ఎవరి వైపుకు? క్రొత్తగా జన్మించిన శిశువు వైపుకు చూడు. సరే, చూసాం, బాగానే ఉంది. వరకు నాతో ఉండాలంటే, నన్ను చేరాలి అంటే, యుగ యుగాలు నేను ఉండే స్థలంలో నువ్వు ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏమైపోవాలో తెలుసా? ఆ చిన్నవాణి, అప్పుడే నూతనంగా జన్మించిన ఆ శిశువును పోలి నువ్వు నడచాలి. ఆ శిశువులో ఉన్న స్వభావాలు నీలోకి రావాలి. ఆ శిశువులో ఉన్న లక్షణాలు నీలోనికి రావాలి. ఆనిలో ఏమున్నాయన్నా? ఆనిలో ఏమున్నాయి చెప్తా. ఏమున్నాయో వానికి వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడే తాగి అలవాట్లేదు వానికి. ఏంటట? ఎందుకు చూడమన్నాడు చెప్తున్నా. అమ్మ వానికి ఏమన్నా తాగు నేర్పించినావా? పట్టులున్నప్పుడే, నాన్న నువ్వు తాగుతూ బయటకు వచ్చినాక మంచి డ్రింకర్ కావాలి నేను అన్నావా? చూడమన్నావు, నూతన శిశువును చూపించిన. ఇప్పుడు అతనిలో ఉన్న క్యారెక్టర్, అతనిలో ఉన్న ప్రత్యేకత, అతనిలో నుంచి నేర్చుకోవలసిన, ఆ శిశువులోంచి నేర్చుకోవలసిన విషయాలు. ఈరోజు బాప్తిసం తీసుకున్న పిల్లలు మీరు కూడా ఎవరో తెలుసా? అప్పుడే 9 గంటలకు కొట్టినావు నువ్వు. ఈరోజు ఎందుకు నన్ను ఇంత వయసు వచ్చింది అని సన్నపిల్ల అంటావు? బాగుండదు చూడు. చెప్తా, అన్నీ మిక్స్ చేసి బల్లారాధనకు నడిపిస్తా ఆత్మదేవుని సహాయంతో. అప్పుడే పుట్టినోళ్ళు ఉన్నారు, బల్లారాధన ఉంది, టోటల్ మిక్స్ చేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ శిశువు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మలినము లేనివాడై ఉన్నాడు. మడత మత్స డాగు లేనివాడై ఉన్నాడు. ఏ చీకటి, అపవిత్రత, అంధకారము లేనివాడై ఉన్నాడు. ఏ చెడు వ్యసనాలు లేనివాడై, అలవాటు చేసుకొని వాడై తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాడు.
నా ప్రియులారా గమనించు జాగ్రత్తగా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి ఆ శిశువు టైలెట్ కాలేదు, మలినమైపోలేదు, మరకలేదు. అప్పుడే జన్మించిన ఆ శిశువులో పగ అన్నది వాళ్ళలో కనిపించదు, ఈర్ష్య అన్నది అందులో కనిపించదు, అబద్ధం అన్నది అతనిలో కనిపించదు. వాళ్ళ నాయన వాళ్ళమ్మ తీసి ఒక చెంప పెట్టి కొడితే మళ్ళీ తిరిగి కొట్టగలవాడు. రివెంజ్ తీసుకునే స్వభావం ఆ చిన్న బిడ్డలో ఉండదు. ఎన్ని చెప్పమంటారు? ఎందుకు చూడమన్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువు వైపుకు. క్రొత్తగా జన్మించిన శిశువులో పాత పాప స్వభావాలు వానిలో నువ్వు ఎక్కడ విసికినా, ఎక్కడ కండ కోసినా కనిపించదు. కొట్టు దగ్గరగా. ఏందో ఇన్ని సంవత్సరాలు వచ్చిన సప్పట్లో కొట్టింది రా సార్. ఇంకా వానకారు కప్పలు పడతాయి చూడు, ఏం చెమ్మశ కడతన్నా. కొత్తగా జన్మించిన శిశువులో నువ్వు ఎన్నెందు వెతికినా అపవిత్రత కనిపించదు, అంధకారం కనిపించదు, దుర్మార్గత కనిపించదు, దుష్టత్వం కనిపించదు, అసూయ కనిపించదు, పగన్నది కనిపించదు, చెడు వ్యసనాలు అన్నవి కనిపించవు. నేను ఎవరికి దేవుడునో తెలుసా? చిన్న పిల్లల స్వభావం కలిగి అప్పుడే పుట్టిన పిల్లవాణి లక్షణాలు కలిగిన వాళ్లకు నేను దేవుడను. నేను త్రాగుబోతులకు దేవుడను కాదు, నేను పిట్టుబోతులకు దేవుడను కాదు, నేను అబద్ధికులకు దేవుడను కాదు, వ్యభిచార పనులు చేసే వాళ్ళకి దేవుడను కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకు నేను దేవుడను కాదు. అటువంటి వారికి నా స్థానంలో, నా రాజ్యంలో స్థానాన్ని ఇచ్చే దేవుడను కాదు. నేను దుర్మార్గులకు దేవుడను కాదు, దుష్టులకు దేవుడను కాదు, నరహంతకులకు దేవుడను కాదు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు జయించలేని వారికి నేను దేవుడను కాదు. నేను ఎవరికి దేవుడనో తెలుసా? ఎవరికి దేవుడిగా ఉంటానో తెలుసా? అప్పుడే పుట్టిన శిశువు లాంటి స్వభావాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేను దేవుడనై ఉన్నాను. వెతుకు వాళ్ళు ఏం కనిపిస్తాయో? తిట్టువాడిని తిరిగి తిడతాడేమో, కొట్టువాడిని తిరిగి కొడతాడేమో. కానీ నేనైతే ఇప్పుడే పుట్టినానన్నా, ఇప్పుడే 9 గంటలకు దాంట్లో ఉట్టేచ్చినానన్నా ఆ తొట్టిలో. ఇంటికి వెళ్తానన్నా, ఇంట్లో వాళ్ళు ఒక మాట ఏదైనా అన్నారంటే నా నిజ స్వరూపాలు బయటకు వస్తాయన్నా. నువ్వు ఎలా అప్పుడే పుట్టిన శిశువు కాగలవు? నూతన జన్మ కలిగినటువంటి శిశువు కాగలవు? ఇట్టి పనులు చేసేవారికి నేను దేవుడును కాదు. చక్కని మాట రాస్తే చెప్తే రాసుకున్న మాట. ఇట్టి పనులు చేసేవారికి నా రాజ్యంలో స్థానం ఇవ్వను. రండి చదువుతాం ఎక్కడుందో. పరలోక రాజ్యంలో నేను ఎవరిని రాని అని అన్నాడు ఆయన. మందిరంలోకి ఎవడైనా రావచ్చు, పోవచ్చు, తాగుబోతూ రావచ్చు, తిరుగుబోతూ రావచ్చు, తిట్టుబోతూ రావచ్చు, వ్యభిచారం చేసేవాడు రావచ్చు, తాగేవాడు రావచ్చు, తిట్టేవాడు రావచ్చు. ఎందుకు? దేవుని మందిరము సమస్త జనులకు. అందుకు వచ్చినా. సరే వచ్చినావు, ఆ పుట్టి ఏమైనా మానుకున్నావా? ఒక్కటే మానుకోను. ప్రార్థనకైతే వచ్చు, బతుకు అయితే మానుకోను, బతుకునైతే మార్చుకోను. అట్టి వారితో ప్రభు చెబుతున్న ఒక
కఠినమైన మాట. పరలోక రాజ్యాన్ని నేను ఇటువంటి వారికి ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. రండి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం. కొత్తగా జన్మించిన శిశువును పోలి నడచకపోతే అట్టి వారికి నేను పరలోక రాజ్యాన్ని ఇవ్వను, అట్టి వారు పరలోక రాజ్యానికి వారసులు కాదు. దేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. అన్యాయస్తులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం. అన్యాయస్తులు నోట్ చేసుకో. దేవుని రాజ్యమునకు. అరే స్వామి, బైబిల్ తీసుకోరా, మీకు దండం పెడతా. బైబిల్ లేకుండా రావకరా నాయనా. అది ఏమున్నాయో నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ తెచ్చుకోండి. నీకు చదువు వస్తుందా రాగా అవుట్ ఆఫ్ క్వశ్చన్, తీస్తావా తీయవా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీ చేతిలో ఆయుధాన్ని ధరించు. చేతుల్లో బైబిల్ ఉంటే నువ్వు మందిరానికి వస్తున్నావని నలుగురికి చూసేటోళ్ళకు తెలుస్తుందిరా. బైబిల్ సంఖ్య లేకపోతే దేని కొప్పపోతున్నావని తెలుస్తుంది, యా సినిమాలకు వస్తున్నావు తెలుస్తుంది, యాడ కూర్చోడానికి యాడ తాగడానికి వస్తున్నావు తెలుస్తుంది. 2 చేతులు జోడించి చెప్తున్నా స్త్రీలకు పురుషులకు, నువ్వు చదువుతావో చదవో నాకు తెలియదు. మందిరానికి వచ్చినప్పుడు కనీసం బైబిల్ చేత పట్టుకుంటారా? నీకు తెలియాలి ఆ మాటలు. బైబిల్ లేని వాళ్ళు ఇక్కడ వస్తే, బైబిల్ లేకుండా భర్త వచ్చింటే బైబిల్ తెచ్చుకున్న భార్యతో సర్వీస్ ఇంటికి వెళ్ళి, బైబిల్ లేకుండా స్త్రీలు వచ్చి ఉంటే బైబిల్ తెచ్చుకున్న భర్తలతో సన్నించుకునే మాటలు. ఎవరికి నేను పరలోక రాజ్యాన్ని ఇవ్వని అంటున్నాడు? ఎవరు నా రాజ్యానికి హక్కుదారులు కాదు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసత్వాన్ని పొందలేరని నిశ్చయముగా మీతో చెబుతున్నా. చదివారు అందరూ? ఏం అర్థం చేసుకున్నావు చదివింది? ఇక్కడికి ఎవరు కావాలని వచ్చావు నువ్వు? చెప్పాలా? మాట్లాడాలా? ఎవరు కావాలని, ఏది కావాలని బాప్తిసం తీసుకున్నావు? యేసయ్య కావాలని, యేసయ్య ఉండే స్థలంలోనికి చేరాలని, అంతేనా? బాప్తిసం తీసుకున్నావు. యేసయ్య కావాలన్న నీ ఆశ మంచిదే, యేసయ్యతో ఉండాలన్న నీ కోరిక మంచిదే. కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు కదా, ఆశలు ఒక్కటి ఉంటే సరిపోవు కదా. ఆ ఆశలు అడి ఆశలు అయిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీదే కదా. యేసయ్య కావాలని వచ్చావు, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు అన్యాయము చేస్తే ఇక్కడికి వస్తే నేను అన్యాయస్తులకు దేవుడను కాదు. నేను కావాలా? అయితే నువ్వు చేసే అన్యాయమైన పనులు, అక్రమమైన పనులు, అడ్డదిడ్డమైన పనులు నువ్వు మానుకొని వదిలిపెట్టి వస్తే నేను నీకు దేవుడుగా ఉంటాను. కొట్టు బిగరగా. నేను కావాలనే కదా వచ్చావు, నాతో ఉండాలనే కదా వచ్చావు. నేను కావాలని వచ్చిన వాడవు,
నేను కావాలని వచ్చిన దానవు, నాతో ఉండాలని వచ్చిన మీరు ఎందుకు అన్యాయమైన పనులు చేస్తారు? ఎందుకు అక్రమమైన పనులు చేస్తారు? ఎందుకు దుర్మార్గమైన పనులు చేస్తారు? ఎందుకు పురుషులతో పాపం చేస్తారంటే, అయ్యో బాబోయ్. బైబిల్ అందరూ తీసి ఏక కంఠపదంగా మాట చదవండి, వినాలి మాటలు మీరు జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కొక్క దాని గురించి వివరించాలి. ఇప్పుడు వివరించే సమయం లేదు కాబట్టి మీతో చదివిస్తున్నా, ముగింపులోకి వచ్చాను కాబట్టి చెప్తున్నా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యము. అన్యాయస్తులు, అందరు చదవాలా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకోలేరు. నీకు తెలివి లేదా? తెలియదా? మోసపోవద్దు. మందిరానికి వస్తున్న బిడ్డలు, నిన్ను నీవు మోసగించుకొని ఇక్కడ కూర్చోవద్దు. మొదట్లోనే చెప్పా, భూమి మీద ఏ ఆత్మ ఏలుబడి చేస్తుంది? మోసపుచ్చు ఆత్మ. నేను దేవుళ్ళో ఉన్నా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను సంఘంలో ఉన్నా, నేను కాணிకలు ఇస్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, అడిగిందల్లా ఇస్తున్నా, ప్రతి దానికి నా పేరు ఉంటాయి. చర్చలు చూసుకోపో. చర్చికి దొడ్డి డబ్బా తీసుకపోతే దొడ్డి డబ్బా కూడా నా పేరు ఉంటా. ఏమనుకున్నా? చూసుకో, చర్చిలో ప్రతి దాన్ని చూసుకో, నా పేరు ఉంటుంది. నేనే తెచ్చితివి. ఏమి చేసి తెచ్చితివి? అన్యాలు అక్రమాలు చేసి తెచ్చితివి. గమనించు జాగ్రత్తగా. నా ప్రియులారా, నా సంఘమా, దేవుని ప్రజలారా, విను జాగ్రత్తగా. నిన్ను నీవు మోసపుచ్చుకునే స్థితిలో ఉండదు. నిన్ను నీవు నరకాగ్నిగుండానికి అప్పగించుకునే స్థితిలో ఉండదు. భూమి మీద పడవేయబడింది ఈ ఆత్మ. దేవుల్లో ఉన్నాను, ప్రభులో ఉన్నాను, బాప్తిజంలో ఉన్నాను, బలలో చేయేస్తున్నాను, అర్పణ అర్పిస్తున్నా, మందిరంలో కొదవంటి ఇస్తున్నా. అందరికానికి ఎక్కువ ఇచ్చేది నేనే. ₹1 తక్కువ ఇచ్చిందని చెప్పిన కూడా ఒప్పుకోకుండా ఉండేది కూడా నేనే. మామూలుగా ఉండదు వ్యవహారం, మామూలుగా ఉండదు. మళ్ళీ వ్యవహారం సేవకుల మీద తన్నని పోతాం. మళ్ళా ఒక ఆమె సంద 3000 పదాలు ఇచ్చిందంట. ఏంట సంద రాసి పేపర్లు ఉన్నాయి కదా, ఇటువే మనవి, ఆ పేపర్లలో పెట్టి RS అని ఉంటే అది రాసిందంట 6300 పదాలని రాస్తే, హడావిడిగా అన్నీ తీసి చదివి ఆ క్రమంలో సేవకుడు మళ్ళీ గొట్టాలలో చదవాలా. లోపల ఉంటే ఎవరైనా బాగుండవు, అందరికి వినపడాలని ఎంత ఇచ్చినానో. ఆమెని కాడికి రోజు నాది ఎంత వచ్చిందో, నా వంశం వాళ్ళు ఎంత ఇచ్చినారో అందరికీ తెలాలా. ఎవరి కాడికి ఎక్కువ వచ్చిందిరా? ఫలానాళ్ళు. మోసపరుచుకుని ఎన్నాళ్ళు నువ్వు కూర్చుంటావు ఒక చోట, ఎన్నాళ్ళు కట్టబడతావు ఒక చోట. నా ప్రియులారా, విను జాగ్రత్తగా. ఎన్నాళ్ళు మోసపూరితమైన బ్రతికి మందిరానికి వచ్చిపోతావు. ఎన్నాళ్ళు దేవుని చేతికి దొరకకుండా శాప పిల్లలాగా చరబిక్కొని పోతావు. ₹6,300 రాస్తే ఆతల వదల చదివేటప్పుడు ₹16 మర్చిపోయి 3,600 అన్నాడంట. ఏంది? ₹16 మర్చిపోయి 3,600 అన్నాడట. మీకులాగా కూర్చున్నదంట తల్లి ఆడ. ₹16 ఏం చేసినావు? ₹16 ఏం చేసినావు? నేను రాసింది 3,616లో, నువ్వు చదివింది 3,600లో. ₹16 ఏం చేసినావు? చదువు.
కొన్ని సంఘాల్లో సేవకులకు పోయించారండి, వాళ్ళ ఆధీనంలో ఉంటారు. వాళ్ళు మాకు ఇదే బాగుంటుందన్న, మాకు ఇదే బాగుంటుంది, మాకు అనుకూలంగా ఉండేవే మాకు కావాలా, కట్టుదిట్టాల్లో భక్తి మాకు అర్థం కాదన్న, మాకు విశాల మార్గమే కావాలా, నెత్తికి మూతికి నోటికి అన్ని తెల్లటిగా నడిచినా మాకు అదే కావాలన్నా. ఆడ ఏ టయానికి పోయినా ఎవడు కూడా ఎందుకు ఈ టయానికి వచ్చావని ఏం చేసినా అడగడన్నా, ఎందుకంటే అదంతా మాష భూషత్తులో ఉంటుందన్నా. నా ప్రియులారా, ఎన్నాళ్ళు ఈ అసత్యంలో ఉంటావు, ఎన్నాళ్ళు నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటావు. రేపో మాపో నా ప్రభు రాబోతున్నాడే నీ కొరకు. ఆశ అయితే ఉంది, నేను దేవునితో ఉండాలి, దేవునితో ఎత్తబడాలని. ఆశకు తగిన బ్రతుకు ఎక్కడా? నువ్వు క్రైస్తవుడమైనంత మాత్రాన, సీనియర్ పాస్టర్ అయినంత మాత్రాన, ధర్మశాస్త్రాన్ని పఠించినంత మాత్రాన దేవునితో ఉండవు, దేవునితో చేరవు. ఎందుకు? నీవు నూతనంగా పుట్టిన శిశువు వైపుకు చూడలే, ఆ లక్షణాలు రాలే. కాబట్టి నువ్వు నాతో ఉండుట అసాధ్యం, అసంభవం. నాతో ఉండాలి, నాతో రావాలి, యుగ యుగాలు నేను ఉండే స్థలంలో ఉండాలి అంటే నూతనంగా జన్మించిన శిశువు వైపుకు చూడు. నా రాజ్యానికి ఎవరు హక్కుదారులో తెలుసా? నా రాజ్యానికి ఎవరిని రప్పించుకుంటానో తెలుసా? చదవండి. ఎవరు వస్తారో తెలుసా? అన్యాయాలు చెయ్యకుండా ఈ ఉపదేశము ద్వారా ఎవడైతే మానుకుంటాడో వాడు యేసయ్యతో కలిసి ఉంటాడు, యేసయ్య వచ్చినప్పుడు తొలగిపోతాడు. అంటే నా యేసయ్యతో ఎవరు ఉంటారో తెలుసా? ఎవడైతే ఈ ఉపదేశం ద్వారా అక్రమాలు మానుకుంటాడో, అక్రమ సంబంధాలు మానుకుంటాడో, రహస్య బ్రతుకులు మానుకుంటాడో, ఆ స్త్రీ అయినా పురుషులైనా యవనస్తులైనా దేవునితో ఉంటారు, దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారు. ఎవరుంటారో తెలుసా? ఆయన రాజ్యంలో, ఆయన సముఖంలో ఎవరుంటారో తెలుసా? పాపముతో కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు ఉండరు. లోకాన్ని, పాపాన్ని జయించిన వారే ఆయనతో ఉంటాడు. నేను లోకమును జయించిన ప్రకారము మీరును లోకమును జయించుడే. కొట్టు చప్పట్లు విగ్రహేశాయికి. నేను అన్యాయాలు చేసేవానికి దేవుడును కాదు, అక్రమాలు చేసేవానికి దేవుడును కాదు. ఈ విషయం నీకు తెల్లా అనే కింద అంటాడు. ఏమని? అందరూ చదవాలా? చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడాగండి. ఏంటంట? ఉన్నారు ఇటువంటి కూడా. దాని పక్కన ఇంకొక మాట ఉంటుంది, పురుష సంయోగులు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, చదవద్దు, స్త్రీలు స్త్రీతో పాపం చేస్తున్నారట, పురుషులు పురుషులతో పాపం చేస్తున్నారట. ఏ తెగరా ఇది? ఏ జనరేషన్ రా ఇది? ఏ స్పిరిట్ రా ఇది అంటే సొదొమ గొమొర్రాలో ఉన్న స్పిరిట్ ఇది. వాయు వరస లేదు. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించు. ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను కాదు. ఈ కేటగిరీలో నీ నెంబర్ ఎంతనో చూసుకో. తాగుబోతువా, వ్యభిచారివా, పురుష సమ్మోహమా, స్త్రీ వ్యామోహమా, ధన వ్యామోహమా, అన్యాయమా, ఇతరుల నోర్లు కొట్టి దోచుకుంటున్నావా, అన్యాయ అక్రమాలు చేసి కానుక పెట్టలు వేస్తున్నావా? ఎలా సంపాదించి దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నావు?
ఆ 32 వెండి నాలు తీసుకుపోయి కాணிక పెట్టెలు ఏరి వద్దు. ఎందుకు? శపితమైనదే. పరిశుద్ధమైన కానుక పెట్టెలు అది చేరకూడదు. ఎందుకు? ఒక నిరపరాధి రక్తాన్ని ఒలికించిన డబ్బని, ఒక నిరపరాధి ప్రాణాన్ని పలికొన్న డబ్బని. మా సంఘంలో డబ్బులు ఎట్లా తీసుకొచ్చినా మాకు కావాల్సిన డబ్బులే అంటారన్నా. ఏం చేసి తెస్తున్నావు, ఏం చేసి చెప్తున్నావు, ఇదెల్లా ఉండదు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏం చేసి దేవుని మందిరంలోనికి అర్పణ తీసుకొని వచ్చి అర్పణలా వేస్తున్నావు? అర్పించే డబ్బు వైపుకు చూసే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్నవాడు. నువ్వు తెచ్చే క్యాష్ వైపుకు చూసేవాడు కాదు, తెచ్చే వ్యక్తి క్యారెక్టర్ వైపుకు చూసేవాడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు క్యాష్ చూడడు, క్యారెక్టర్ని చూస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఈరోజు క్యాష్ దగ్గర పడిపోతున్నా. క్యారెక్టర్ సరిగా ఉంచుకోకుండా అర్పణ చేస్తున్నారు. నువ్వు ఏ జాతికి చెందినవాడో చెందినదాను, ఏ త్రోవలో నువ్వు ఉన్నావో, ఇప్పుడు చదవబడిన ఈ మాటల్లో నీ నెంబర్ ఎంతో చూసుకో. ఈ ఉపదేశం ద్వారా చెప్పబడిన చదవబడిన మాటలన్నీ నువ్వు వదిలిపెట్టుకుంటే, విడిచిపెట్టుకుంటే కొత్తగా జన్మించిన వాడిలో ఇవన్నీ ఉంటాయా? వాడు ఆడంగితనం వారితో సావాసం చేస్తాడా? పురుష సంయోగులతో సావాసం చేస్తాడా? ఆ చిన్న బిడ్డ అన్యాయాలు చేసి సంపాదిస్తాడా? అక్రమాలు చేస్తాడా? వ్యభిచారం ఉంటుందా? కామాతులత ఉంటుందా? ఏముంటుందండి చిన్న బిడ్డలో? నువ్వు ఎప్పుడు ఏముంటుందో? ఏముండదు. కాబట్టి ఎవరి వైపు చూడమంటున్నాడు? ఎవరి వైపుకు చూడమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండండి. నీకు నిజంగా యేసయ్య కావాలనుకుంటే, నీకు నిజంగా యేసయ్య అవసరం కావాలనుకుంటే, చనిపోయిన తర్వాత ఈ లోకము నాకు శాశ్వతము కాదు, నేను చేస్తున్న భక్తి నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళాలన్న కోరిక, ఆశ నీకుంటే శక్తి లేని భక్తి చేయొద్దు, పై భక్తి చేయొద్దు, పెదవులతో ఉచ్చరించే భక్తి చేయొద్దు. భక్తిలో ఉన్న శక్తిని ఆస్వాదించే భక్తి చేయి. బతికే కొద్ది రోజులైనా నీతి నియమము కలిగిన భక్తి చేయి. చేసే కొద్ది రోజులైనా, బతికే కొద్ది రోజులైనా నిజమైన యేసయ్య బిడ్డగా నువ్వు బతికి ఈ లోకాన్ని వదిలిపెడితే చాలు. కటో పోయిన వారం వారి చెప్పుకున్నాం. ఎన్నేళ్ళు బతికాడు? 969. ఎందుకు బతికినావురా నేళ్ళు? కొడుకుళ్ళు తినడానికి, కూతుళ్ళు తినడానికి, మనమలతో ఆడుకోవడానికి, మనమలతో ఆడుకోవడానికి, మునిమల్లతో ఆడుకోవడానికి. ఇందుకే నేను బతికి తిని. ఎంతమంది పిలుచుకున్నారు మెతూషెలెమును? ఎవరు పిలుచుకున్నారు? అడగమని చెప్పిన పోయినసారి. నా ప్రియ దైవ జనాంగమా, శ్రద్ధతో ఈ మాటలు నువ్వు ఆలకించగలిగితే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే హెచ్చరిస్తున్నాడు. గమనించు ఈ విషయాన్ని, మదిలో మనసులో ధ్యానించు ఈ మాటల్ని. నీ మేలు కోరే మాట్లాడుతున్నాడు, నీ క్షేమాన్ని కోరే మాట్లాడుతున్నాడు, నిన్ను తనతో ఉంచుకోవాలని మాట్లాడుతున్నాడు, నిన్ను తనతో తీసుకువెళ్ళాలని మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళి నీకు స్థలాన్ని సిద్ధపరిచాడు.
ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని మాటలతో మాట్లాడుతున్నాడు. ఆ ఆశ, ఆ కోరిక, ఆ ఆశగానే కోరికలుగానే మిగిలిపోతే ఎలా? చూడు, చదవబడిన క్యారెక్టర్లు నువ్వు ఎక్కడైనా క్యారెక్టర్లెస్ అయితే బతుకు మార్చుకో. ఎన్నాళ్ళు మందిరానికి వస్తున్న బతుకు మార్చుకోకుండా మందిరానికి వచ్చిపోతూ ఉంటావు. ఎన్నాళ్ళు బాప్తిసము, సరైన బాప్తిసము తీసుకోకుండా మందిరాలకు వచ్చిపోతూ ఉంటావు. ఎన్నాళ్ళు నూతన శిశువుగా తయారు కాకుండా తప్పించుకొని పోతూ ఉంటావు. ఎన్నాళ్ళు ఇటు బతుకుతావు. పరలోక రాజ్యం ఇటువంటి వారికి వారసత్వాన్ని ఇవ్వదు. ఇటువంటి లక్షణాలు కలిగిన వారు తండ్రితో ఉండలేరు. కింద రాయబడిన మాట ఏంటంటే, అంతకు ముందు పూర్వము పైన చెప్పబడిన మాటలన్నీ కూడా మాకు ఉన్నాయి, కానీ ఇప్పుడు మేము నూతనంగా జన్మించబడిన శిశువును పోలి ఉన్నాము. కొట్టు బిగ్గరగా చక్కర్లు వేసాయి. పూర్వము మునుపు అప్పటి అలాంటి వారమే, ఇప్పుడు అలాంటి వారము కాదు. మరి ఇప్పుడు ఎలాంటి వారు? నూతనంగా జన్మించిన శిశువును పోలిన వారము మేము. ఒకటో పైన క్యారెక్టర్స్ బాప్తిజం తీసుకోక ముందున్నాయి, బాప్తిజం తీసుకున్న తర్వాత అవి లేవు. అవి ఉండకూడదనే కడుపు మార్చేది, ప్రార్థనలో కూర్చోబెట్టేది. బాప్తిజం తీసుకొని బతుకు మారకపోతే నీ వల్ల దేవునికి అవమానం వస్తుంది. బాప్తిజం తీసుకుని బతుకులో నూతన తత్వం రాకపోతే నీ వల్ల సేవకులకు చెడ్డ పేరు వస్తుంది. బాప్తిజం తీసుకుని నూతన సృష్టిగా నువ్వు తయారు కాకపోతే నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. అమ్మో, ఈ సమ్మడానికి 3 రోజులు ఉపవాసం ఉండి వీళ్ళు చర్చలు లేవన్నట్టు, మా ఊర్లో ప్రార్థన మందిరాలు లేనట్లు ఆడుకు పోయి బాప్తిజం తీసుకోలేమో. నీ లూజ్ క్యారెక్టర్, నీ లూజ్ క్యారెక్టర్. బాప్తిజం తీసుకున్న తర్వాత నాలో నూతనంగా జన్మించిన ఆ శిశువులో ఉన్న లక్షణాలు ఎక్కడ? పరిశుద్ధమైన వాక్యం అనే పాలను నువ్వు తాగగలుగుతున్నావా? ఇప్పుడు జన్మించిన పిల్లలు శరీరపరంగా నీ వయసు 30, 20, 50 ఉండొచ్చు. శరీరపరంగా నువ్వు పెద్దోడివే, పెద్దదానివే. కానీ నువ్వు ఎవరో తెలుసా? ఇప్పుడు పుట్టిందని ఉన్న సంగతి మర్చిపోవద్దు. నేను ఇప్పుడే పుట్టాను అన్న సంగతి మర్చిపోవద్దు. అప్పుడే పుట్టిన శిశువుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. అప్పుడే పుట్టిన శిశువుని ఎంత కేర్ తీసుకుంటామండి. అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత జాగ్రత్తగా ఫీడింగ్ ఇస్తారండి. ఆదలాబాదలు తాగితే ఏడ గుప్పిక పట్టుకుంటారో ఊపి తిప్పుకలేడని. నువ్వు ఇప్పుడు పుట్టావు, పుట్టినోనివి, పుట్టిందానివి పుట్టినట్లుండు. ఓవరక్షణ చేయమాక. ఇంకా బాప్తిజం తీసుకుని అంత అయిపోయింది అనుకోవాక. ఇప్పుడు బచ్చగానివి, నువ్వు బచ్చదానివి. ఇప్పుడు పుట్టావు నువ్వు. ఇప్పుడు పుట్టినవాడు ఏం కావాలంగా? ఇప్పుడు పుట్టినవాడు ఏం కావాలా? దిన్న ఎదుగుదల రావాల. వారిలో పుట్టి 10 సంవత్సరాలైంది, ఎదుగుదల లేదు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. ఏంటన్నా, ఇప్పటికి వాని 10 సంవత్సరాలన్నా, చక్కగా మాట్లాడలేడన్నా, శరీర ఎదుగుదల లేదన్నా. అయ్యో, నవమాసాలు కనిపించి భూమికి ఆ కుమార్ని ఇచ్చినటువంటి తల్లి బాధ ఎంత దుఃఖకరం. నువ్వు ఇప్పుడు పుట్టావు, దేవుళ్ళు నువ్వు దినదినము వృద్ధి కాకపోతే,
దేవుల్లో దినదినము ఎదగకపోతే ఈ వాక్యం అనే పాలను రోజింత తాగి రోజెట్టు దొరకవు నాకు. వారానికింత తాగి మా వారం దాకా పాలు తాగుకుని ఉండాలన్నా. మేము చచ్చిపోతే ఏంటన్నా? అందుకే కొంపకు వెళ్ళిన తర్వాత మోకాళ్ళ జీవితానికి అలవాటు చేసుకో, ప్రార్థన జీవితానికి అలవాటు చేసుకో, యేసయ్యతో ఉన్న సంబంధాన్ని పెంచుకోవాకు. నా ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలన్నీ నీ కొరకు దేవుడిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిన్నే తన వైపుకు మళ్ళించుకోవాలనుకుంటున్నాడు. నిన్నే తనతో పాటు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. నిన్నే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళాలని, ఆయనతో యుగాలు ఉండాలని నీ మేలు కోరి ఈ మాట మాట్లాడుతున్నాడు. వదులుగొట్టుకొని పోయావా, దులుపు కొట్టుకొని పోయావా? నాకు కాదులే. ఇన్నాళ్ళు నువ్వు వెళ్ళిన మందిరాలు, నువ్వు విన్న ఉపదేశాలు దులుపు కొట్టుకున్నావు. దేవుడు నిన్ను దీవించును కాకంటే ఆమేన్, దేవుడు ఆశీర్వదించును కాక ఆమేన్. దేవుడి నుంచి వచ్చే దీవెన ఆశీర్వాదం అయితే కావాలి, కానీ దేవుడు చెప్పినట్టు నేను వినను. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం అయితే కావాలి, కానీ దేవుడు నాకొద్దు. తల్లిదండ్రుల నుంచి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆస్తి, అంతస్తు, పింఛన్ డబ్బులు కావాలి, కానీ వాళ్ళని మటుకు నేను చూసుకోను. నాకు వద్దు వాళ్ళు. కానీ వాళ్ళ కాడ నుంచి వచ్చేది మటుకు పింఛన్ డబ్బులు కావాలి, వాళ్ళు సంపాదించిన ఆస్తులు, పొలాలు కావాలి, కానీ వాళ్ళని మటుకు అట్టుంది వ్యవహారం. వ్యవహారం అట్టుంది. ఇప్పుడు యేసయ్య అయితే యేసయ్య దగ్గర నుంచి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు కావాలి, కానీ యేసయ్య మాకు వద్దున్నావు. అమ్మా, యేసయ్యను సంపాదించుకుంటే ఏందనుకున్నావు? అదిగో ఇప్పుడే చదివినావు, అన్యాయం చేయకూడదంట, అక్రమాలు చేయకూడదంట, అబద్ధాలు ఆడకూడదంట, దొంగతనాలు చేయకూడదంట, విగ్రహారాధన చేయకూడదంట, పురుష సుగమయుగా ఉండకూడదంట, అక్రమ సంబంధాలు ఉండకూడదంట, ఆడంగితనంత గలవాడితో సంగతం చేయకూడదంట. ఇవన్నీ నేను అలవాటు చేసుకున్నాను. ఎలా? నువ్వు అలవాటు చేసుకునే వదిలిపెట్టి నూతనంగా పోలినటువంటి శిశువు వైపుకు చూడమంటున్నాడు. ఆ నూతనంగా పుట్టిన శిశువు వైపుకు నువ్వు చూడగలిగితే, ఆ నూతనంగా జన్మించిన శిశువును పోలి నువ్వు నడవగలిగితే, ఖచ్చితంగా నీ ఆశ 1000 రెట్లు దేవుడు సఫలపరిచే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. నీ ఆశలు అడి ఆశలు చేసేవాడు కాదు. చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకాగ్నిగుండానికి అప్పగించేవాడు కాదు. చనిపోయిన తర్వాత యుగాలు నీ ఆత్మను నరకాగ్నిగుండానికి అప్పగించేవాడు కాదు. ఆ గతి నీకు పట్టకూడదనే ఎప్పుడు బతుకున్న నీతో మాట్లాడుతున్నాడు. బతుకు మార్చుకుంటే ఏసైతే ఉంటావు. నాకు ఆ రొంపి బతికి కావాలనుకుంటే పో, ఆ రొంపే కావాలనుకుంటే పో. రొంపి బతుకు నాకొద్దు. నేను నూతనంగా రూపాంతరము చెందాలి, నూతన శిశువులాగా నేను ఉండాలి అనుకుంటే ఈ మాటలు నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి వినికిడిలో పదిలపరచునుగాక. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన ఈ మాటల ద్వారా మిమ్మల్ని నిత్య మహిమకు చేర్చునుగాక, నిత్య రాజ్యానికి చేర్చునుగాక, నిత్య మహిమలో మీకు స్థానం ఇచ్చునుగాక. వచ్చావు